ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రివర్గం 2 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. నేపాల్లో కొనసాగుతున్న హింసాత్మకమైన నిరసనల కారణంగా భారత్-నేపాల్ సరిహద్దులో భద్రతను ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. భారత్, యూఏఈ జట్ల మధ్య జరుగుతున్న టీ20 క్రికెట్ మ్యాచ్లో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. వార్తల వివరాలు. కేంద్ర మంత్రివర్గం 2 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ బీహార్లోని బక్సార్, భాగల్పూర్ హైస్పీడ్ కారిడార్ పరిధిలోని మొకామా, ముంగేర్ 4 వరుసల రహదారి నిర్మాణానికి ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పాత్రికేయులకు వెల్లడించారు. మొత్తం 4,447.38 కోట్ల రూపాయలతో 82.4 కిలోమీటర్ల మేర ఈ రహదారి ప్రాజెక్టుని చేపడుతున్నామని తెలిపారు. అదేవిధంగా బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని భాగల్పూర్, దుమ్కా, రాంపూర్హాట్ సింగిల్ రైల్వే లైన్ సెక్షన్ను సుమారు 3,169 కోట్ల రూపాయల వ్యయంతో డబ్లింగ్ చేసేందుకు సైతం కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపిందని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ, अभी जो मैक्सिमम ट्रेन्स जाती हैं वो भागलपुर से मालदा टाउन होते हुए रामपुरहाट नीचे की तरफ हावड़ा की तरफ जाती है. इस डबलिंग के बाद में भागलपुर से दुमका और उससे सीधा रामपुरहाट की तरफ गाड़ियां काफी जा सकेगी. काफी पैसेंजर गाड़ियां, मेल, एक्सप्रेस, कई गाड़ियां इससे जा सकेगी. और बहुत बड़े जो तीर्थ स्थल है देवघर, उस धाम को भी जोड़ता है ये. और एक तरीके से साउथ बिहार को जो बड़ी कनेक्टिविटी चाहिए होती है टुवर्ड्स कलकत्ता, टुवर्ड्स साउथ, वो कनेक्टिविटी इस प्रोजेक्ट से मिलती है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. భారత ప్రధానమంత్రి ముందుగా ఉత్తరప్రదేశ్లోని వారణాసి చేరుకుని మారిషస్ ప్రధానమంత్రి డాక్టర్ నవీన్ చంద్ర రామ్గూలంతో జరిగే సమావేశానికి ఆతిథ్యమిస్తారు. ఆరోగ్యం, విద్య, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, మౌలిక సదుపాయాలతో పాటు పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సముద్ర ఆర్థిక వ్యవస్థల వంటి వర్ధమాన రంగాల్లోనూ సహకారాన్ని విస్తరించుకునే అవకాశాలపై ఇరువురూ చర్చించనున్నారు. అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు పయనమవుతారు. సాయంత్రం విహంగ వీక్షణం ద్వారా ఉత్తరాఖండ్లోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. ఆ తరువాత అధికారులతో జరిగే ఉన్నత స్థాయి సమీక్షలో ప్రధానమంత్రి పాల్గొంటారు. భారత్ పొరుగు దేశమైన నేపాల్లో వరుసగా 3వ రోజు కూడా నిరసనలు కొనసాగాయి. ప్రస్తుతం జాతీయ భద్రత బాధ్యత చేపట్టిన నేపాల్ సైన్యం రేపు ఉదయం 6 గంటల వరకు ఆ దేశ వ్యాప్తంగా కర్ఫ్యూని పొడిగించింది. ఆందోళనకారుల నిరసనలు హింసా రూపం దాల్చడంతో పాటు ఆస్తి నష్టం, దోపిడీ, దాడులకు పాల్పడుతున్నందున ఈ చర్య అవసరమని సైన్యం ఒక ప్రకటనలో పేర్కొంది. నేపాల్ సైన్యంతో సహా భద్రతా సిబ్బంది వీధుల్లో భారీగా మోహరించడంతో ఖాట్మండు లోయలో పరిస్థితి కొంచెం మెరుగుపడుతోంది. అత్యవసరమైతే తప్ప ఎవరూ తమ ఇళ్లను వదిలి బయటకు రావద్దని సైన్యం సూచించింది. దుండగులు వ్యక్తిగత ఆస్తులతో పాటు ప్రజా ఆస్తులను లక్ష్యంగా చేసుకుంటున్నారని, చారిత్రక, సాంస్కృతిక, మతపరమైన ప్రదేశాలపై ఎవరైనా దాడులకు పాల్పడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని, నేర కార్యకలాపాలను నియంత్రించడానికి భద్రతా సంస్థలతో సహకరించాలని నేపాల్ సైన్యం విజ్ఞప్తి చేసింది. నేపాల్లో కొనసాగుతున్న అశాంతి, రాజకీయ సంక్షోభం కారణంగా ఉత్తరాఖండ్ సమీపంలోని భారత్, నేపాల్ సరిహద్దుల్లో భద్రతను ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోంది. సరిహద్దు ప్రాంతాలలో ఎస్ఎస్బీ, స్థానిక పోలీసులు సంయుక్తంగా విస్తృతంగా తనిఖీలు, పెట్రోలింగ్, కూంబింగ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఉత్తరప్రదేశ్లోని నేపాల్తో సరిహద్దును పంచుకునే అన్ని జిల్లాల్లో కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు హై అలర్ట్ ప్రకటించింది. సరిహద్దు జిల్లాల్లో భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి అదనపు పోలీసు బలగాలను మోహరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు.
నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. నేపాల్లో పరిస్థితి తిరిగి సాధారణ స్థితికి వచ్చేంత వరకు ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భారత పౌరులకు సూచించింది. నేపాల్లో ప్రస్తుతం ఉన్న భారతీయ పౌరులు అధికారులతో పాటు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం నుండి వెలువడే స్థానిక భద్రతా సలహాలను పాటించాలని సూచించింది. ఏదైనా సహాయం అవసరమైతే ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం హెల్ప్ లైన్ నంబర్స్ 977-980-860-2881 లేదా 977-981-032-6134లను సంప్రదించాలని కోరింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎర్రకోటపై నుండి ప్రకటించిన భావితరం జీఎస్టీ సంస్కరణలకు ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆమోదం లభించింది. అనేక రంగాలలో ఈ సంస్కరణలు విశేషమైన ప్రభావాన్ని చూపనున్నాయి. అందులో విద్యా రంగాన్ని గమనించినట్లయితే స్టేషనరీ వస్తువులపై జీఎస్టీ రేట్లను మినహాయించడం ద్వారా ప్రభుత్వం విద్యా రంగానికి పెద్ద ఉపశమనాన్ని ప్రకటించింది. పెన్సిళ్లు, షార్ప్నర్లు, క్రేయాన్లు, వ్యాయామ పుస్తకాలు, గ్రాఫ్ పుస్తకాలు, మ్యాప్లు, చార్ట్లు వంటి స్టేషనరీ వస్తువులను మునుపటి 12% జీఎస్టీ నుండి మినహాయించింది. ఈ మినహాయింపు విద్యా ఖర్చులను తగ్గించనుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మరింత ప్రయోజనం చేకూర్చనుంది. ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర 2వ దశ ఈరోజు ప్రారంభమైంది. సెప్టెంబర్ 15 నుండి హెలికాప్టర్ సేవలు కూడా తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని, గంగోత్రి, యమునోత్రి మార్గాల్లో రహదారి సంబంధిత సమస్యలు కొన్ని చోట్ల కొనసాగుతున్నాయని గార్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. రాబోయే 4-5 రోజుల్లో తూర్పు భారతదేశంలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. మరిన్ని వివరాలను ఐఎండీ శాస్త్రవేత్త డాక్టర్ రఘు వెల్లడిస్తూ, heavy to very heavy rainfall likely over West Bengal and Sikkim on today and 13th. Over Odisha tomorrow we are expecting, and Arunachal Pradesh, Nagaland, Manipur during 12th to 16th September, Assam, Meghalaya during 13th to 16th September. And heavy rainfall spell likely over the eastern India and peninsular India during next 4 to 5 days. Then increasing rainfall activity likely over Maharashtra from 16th September, and especially for day 5 this squally weather warning has been issued over the Tamil Nadu and South Andhra Pradesh coast as well. ఆసియా కప్ 2025లో భాగంగా భారత్, యుఏఈ జట్ల మధ్య T20 క్రికెట్ మ్యాచ్ దుబాయ్లోని ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. తొలుత టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన యుఏఈ 6 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 42 పరుగులు చేసింది. ఈ టోర్నమెంటులో మొత్తం 8 జట్లు 2 గ్రూపుల వారీగా పోటీ పడుతున్నాయి. 2 గ్రూపులలో తొలి 2 స్థానాలలో నిలిచిన జట్లు సూపర్ 4కి అర్హత సాధిస్తాయి. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ ఉదయం 81,101 పాయింట్ వద్ద ప్రారంభమై చివరికి 324 పాయింట్ల లాభంతో 81,425 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 104 పాయింట్ల లాభంతో 24,973 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 88 రూపాయల 10 పైసలుగా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర $66.92 వద్ద కొనసాగుతూ ఉండగా బంగారం ఔన్సు ధర $3,654 వద్ద ట్రేడ్ అవుతోంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేంద్ర మంత్రివర్గం 2 కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఈరోజు ఆమోదం తెలిపింది. నేపాల్లో కొనసాగుతున్న హింసాత్మకమైన నిరసనల కారణంగా భారత్ నేపాల్ సరిహద్దులో భద్రతను ప్రభుత్వం మరింత పటిష్టం చేస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.